రుచిగా ఉండే పెసరట్టు. ఒక గ్లాస్ పెసలకి గుప్పెడంత రైస్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి. తర్వాత పొద్దున్న 2 టైమ్స్ క్లీన్ చేసుకొని మిక్సీ వేసుకునే ముందు అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, తగినంత వాటర్ వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, చింతపండు, పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత పోపు వేసుకోండి, అంతే చట్నీ రెడీ. తర్వాత ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు అంటే 2 గరిటెలు పెసరట్టు పిండి వేసుకొని అలా అలా తిప్పండి. దానిపైన జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేయండి. ఎక్కువ వేయక్కలేదు, కొంచెం వేసుకుంటే చాలు. నేను చూపించిన విధంగా స్లోగా అలా తీసేసేయండి, స్లోగా అలా తిప్పేసేయండి, అంతే. పెసరట్టు ఎంత స్మూత్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్